ఒకనాడు శ్రీకృష్ణుడు నారదుడు మాట్లాడుకుంటున్నప్పుడు మాటల సందర్భంలో నారదుడు కృష్ణుణ్ణి ఎవరు గొప్ప భక్తుడు అని అడిగి నారదుని పేరు చెప్తాడేమోనని ఆశించాడు. కానీ కృష్ణుడు ఒక పేద రైతు పేరు చెప్పేసరికి ఆశ్చర్యపోయిన నారదుడు, అలా ఎలా స్వామి? అతను రోజులో ఉదయం సాయంత్రం 2 సార్లు మాత్రమే మిమ్మల్ని తలుచుకుంటాడు. నేను ఎప్పుడూ మీ నామం జపిస్తూ ఉంటాను అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు నారదునితో ఒక పందెం వేశాడు. ఒక కుండ నిండా నూనె ఇచ్చి ఒక చుక్క కూడా కింద పడకుండా ఒక పర్వతం చుట్టూ తిరిగి రమ్మన్నాడు. నారదుడు అలానే వెళ్లి విజయవంతంగా తిరిగి వచ్చి కృష్ణునితో, స్వామి చూడండి, ఒక్క చుక్క కూడా ఒలక్కుండా తిరిగి వచ్చాను, నేనే గెలిచాను అన్నాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, నువ్వు అలా కుండ పట్టుకుని నడుస్తున్నప్పుడు ఎన్నిసార్లు నన్ను తలుచుకున్నావు అని అడిగాడు. అప్పుడు నారదుడు నిశ్శబ్దంతో తల వంచుకున్నాడు. నీ దృష్టి అంతా పందెం మీదే ఉంది. కానీ ఆ రైతు ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎంత సంసారాన్ని మోస్తున్నా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు నన్ను ధ్యానిస్తాడు. అప్పుడు నారదుని కృష్ణునితో, అంతా నీ మాయేనయ్యా కృష్ణయ్య అని చెప్పి వినయంతో నమస్కరిస్తాడు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.